హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 106 అండి. మీరు బాగున్నారని నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి అయితే వంకాయలు ఫ్రెష్ వంకాయలు తీసుకొచ్చానండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే చెట్టుకాయలే తీసుకొని వచ్చాను. చూడండి, ఇది ఈయన కూడా తీయలేదు, చెట్టుకాయలు తీసుకొని వచ్చాము. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కొనుక్కొని అయితే రాలేదు, ఇంటికాడే చెట్లే, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్లు ఉంటే కోసుకొచ్చాను. ఈ పువ్వులు ఇవన్నీ కూడా కోసుకొని వచ్చానండి. వాటితో పాటు ఈ కాయలు ఉన్నాయని కాయలు కూడా తీసుకొచ్చాను. ఈరోజు అయితే వంకాయ కర్రీ అయితే ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అసలు నేను చేయలేదండి, వీడియోలో ఫస్ట్ టైం ఇవాళే చేస్తున్నాను. అందుకే ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయని వెంబటే కోసుకొని వచ్చేసాను. మమ్మీ కూడా తీసుకెళ్ళని చెప్పింది. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకున్నామండి. వాటర్ తీసుకున్నానండి, వాటర్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం ఇవి కట్ చేసుకోవాలి. స్టార్ట్. మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి మంచిగా ఉప్పు వేసాం కదా, ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అంటే నల్లగా కాకపోవడం ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఫస్ట్ స్టవ్ ముట్టించుకున్నామండి తాలింపు చేసుకోవడానికి. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ చిట్టుగా వేస్తున్నాం. ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మగ్గబెట్టుకోవాలి. కాయలు అయితే చాలా బాగున్నాయి, అసలు ఫ్రెష్గా ఉన్నాయి. కారం కూడా పంపించింది అమ్మ. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. శనగపప్పు కూడా కొంచెం అంత వేసుకోవాలి. జీలకర్ర కరివేపాకు వేస్తున్నాను. పసుపు, అన్నీ వేసి ఇలా ఒకసారి కలర్ తీసుకోవాలి. అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి వంకాయ కర్రీలో. మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా తాలింపులో వంకాయలు. ఇప్పుడైతే వంకాయలు వేస్తున్నాం. వంకాయ సాల్ట్ వేస్తున్నానండి, మంచిగా మగ్గాలి. పచ్చిమిర్చి అయితే మంచిగా ఇలా ఒలుచుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే ఇక కారం వేయకోకుండా పచ్చిమిర్చి వేస్తాను. వంకాయ పచ్చిమిర్చి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు. ఛార్జింగ్ పెట్టినవా? పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా అయితే సన్నగా కట్ చేసుకున్నా అండి. టమాటా వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా గుజ్జుగా ఉడుకుతాయి.
గ్రేవీ వచ్చింది. మా బావకి కర్రీ అంటే చాలా ఇష్టం. మా బావ వచ్చేలోపు రెడీ చేసి ఉంచాలి ఇక. కర్రీ అయితే రెడీ అయిందండి. వంకాయ కర్రీ సూపర్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయ ఆలుగడ్డలు అంటేనే ఎవరికైనా చాలా ఇష్టపడతారు. మా బావకి అయితే ఈ గుత్తి వంకాయ అయితేనే చాలా ఇష్టము. చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. పచ్చిమిర్చి అను వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కూడా లైక్ చేయండి అండి. ఓకే అండి, బాయ్ బాయ్.